ప్రార్థించుదాము. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఘనమైన ప్రశస్తమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ వాక్యపు వెలుగులోనికి మా ప్రయాణము కొనసాగుతూ ఉండగా మీ స్వరాన్ని విని మీ దర్శనాన్ని చూస్తూ విలువైనటువంటి దేవుని వాక్కు చేత మేము దీవించబడుటకు, ఆశీర్వదింపబడుటకు ఆకాశము వాకిలి విప్పి ప్రత్యేకమైనటువంటి దీవెనలు ప్రభా దైవ సమూహానికి మీరు అనుగ్రహిస్తూ మరొక పర్యాయము మేము లోతైన విశ్వాసంలోనికి ప్రయాణించులాగున దైవ వాక్కును బోధిస్తూ ఉండగా మేము అర్థం చేసుకునే ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించగలరంటూ యేసు నామము నా వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఘనమైన శ్రేష్టమైనటువంటి ధన్యత వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని వినడం నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలకు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారికి, అధ్యక్ష మండలకు డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్, క్లర్జీ, మరి సంఘ నాయకులకు, అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు యొక్క నామమున వారికి శుభములు, దైవాశీస్సులు. సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదిరిగుట్ట పాస్టర్ పక్షంగా వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా స్థానిక సంఘం, సంఘ నాయకులు, మరి సంఘానికి వస్తున్నటువంటి మరి స్త్రీలు, పెద్దలు, పిల్లలు, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో ఈ ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి వారులారా, మరి ప్రాముఖ్యమైన ప్రతి వారం ఒక ప్రత్యేకమైన అంశంతో మనము ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నాం. మరి ఈ వారం కూడా దేవుని యొక్క అంశాన్ని, దేవుని యొక్క మాటలను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. వాక్యపు వెలుగులో, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగులో మనం కొన్ని నిమిషాలు దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి దేవుడు మనల్ని సమకూర్చి ఉన్నాడు. పరిశుద్ధ దేవాలయంలోనికి వచ్చిన మనం మన హృదయం నిండా క్రీస్తును నింపుకొని, ఆయన మాటలు నింపుకొని, ఆయన ఆలోచనలు, ఆయన కోరికలతో మన యొక్క ఈ ప్రయాణం, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగాలని మరొక పర్యాయం మీకు నేను తెలియపరుస్తున్నాను. నేటి అంశం క్రీస్తులోని విమోచన, దేవుని ప్రేమలో అందరినీ చేర్చుకొనుట. క్రైస్ట్ redeems all, divine love embraces everyone. ప్రతి ఒక్కరికి ఆయన చూపుతున్న ప్రేమ, ప్రతి ఒక్కరి మీద ఆయన ఇస్తున్న విమోచన, విడుదల, స్వేచ్ఛ. ఆయన రిడీమర్గా, విమోచించేవాడిగా, ఇప్పుడు గోయల్ అంటే ప్రతి బంధకం నుంచి విడిపించేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు. ఈ అంశంలోనే రెండు మాటలు మనం చూస్తున్నాం. నెంబర్ 1, క్రీస్తులో విమోచన, దేవుని ప్రేమలో అందరినీ చేర్చుకుంట. దేవుని ప్రేమకు క్రైస్తవులని కానీ, యూదులని కానీ, అన్యులని కానీ, దేవుని ఎరగని వారిని కానీ ఏ భేదము లేదు. అందరినీ దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు. అద్భుతమైన దేవుని మాట బైబిల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. అన్లిమిటెడ్ లవ్. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు ఫుల్ స్టాప్ లేదు. ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనదిగా ఉంది. కనుక ఆయన అందరినీ ప్రేమించేవాడు. అందరి కొరకు
ఆయన సిలువలో ప్రాణం పెట్టున్నాడనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని గ్రీకులో ఒక మంచి మాట అన్నారు, అగాపే అన్నారు. అగాపే అంటే దైవ ప్రేమ, అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ. సిలువలో ఆయన మానవ జాతికి అందరినీ ప్రేమించే ప్రేమ. ఆయన కొన్ని నిమిషాల్లో తన ప్రాణం పోతుందన్నప్పటికీ కూడా దొంగలను క్షమించి ప్రేమించిన ప్రేమ, దీన్ని అగాపే అంటున్నాం. కనుకనే ఈ అగాపే ప్రేమలో సృష్టి అంతా ఉంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అనే మాటలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ప్రేమ అందరినీ అలింగనం చేసుకోవడం, అందరినీ హత్తుకోవడం, దరి చేర్చుకోవడం, విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమగా మన దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. దేవుడు అందరికీ విమోచన కలుగజేస్తాడు. అందులో భాగముగా ఈరోజు మనం సైతాను చేతిలో నుంచి విమోచించబడ్డాం. కనుకనే సిలువ వద్దకు వచ్చి సిలువను చూస్తూ, క్రీస్తును చూస్తూ ఆయన మాటలు వినడానికి ఆ మనస్సు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము విమోచించబడ్డాం. ఒక వ్యక్తి, ఒక యజమానుడు, ఒక బానిస, ఒక దాసుడు విమోచించబడాలంటే ఆ దినాల్లో ఆ పైకం ఇచ్చి వాడిని విడిపించాలి. కారణం ఏంటంటే వాడు బానిస అని వాడికి ఒక స్టాంపు, ముద్ర కొడతారు, వాడికి ఒక సీల్ చేస్తారు. ఫస్ట్ సెంచరీలో ధనవంతులైనటువంటి ఆ రోమా సామ్రాజ్యం ఉన్న ధనికులు ఈ అమకపరచబడిన వారిని కొన్నప్పుడు ఒక సీల్ వేసి వీడు నా సొత్తు అని వారిని వెంబడి తీసుకొని వెళ్తారు. అప్పుడు వారిని ఎవరైనా విడిపించాలంటే, విమోచించాలంటే తగిన పైకము చెల్లించి తీసుకొని రావాలి. సో యేసుక్రీస్తు యొక్క రక్తము క్రయ విక్రయ ధనము, ఆయన రక్తము కొన్ని లక్షల కోట్లు విలువైనది. ఆ రక్తము ద్వారా మనకందరికీ విమోచన వచ్చింది. అందుకే అన్నారు కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదల వచ్చింది. యేసు రక్తము పరిశుద్ధ రక్తం, అది మానవుల రక్తము కాదు. ఈ మరియా యేసేపు రక్తము కాదు. మనదేమో మన తల్లిదండ్రుల రక్తం. కానీ యేసు రక్తం పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన పరలోకం నుంచి మానవుని విమోచించడానికి దిగి వచ్చిన రక్తం. అది శిలువ యజ్ఞములో పరిశుద్ధ పరచబడినటువంటి రక్తము ద్వారా మనమందరము విమోచించబడ్డాం, విడుదల చేయబడ్డాం అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ అది ఒక మతానికి పరిమితమైనది కాదు. ఇట్ ఈస్ యూనివర్సల్ లవ్, సార్వత్రికమైనటువంటి ప్రేమ, ప్రపంచంలో అందరికీ కావలసినటువంటి ప్రేమ అని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాటను హీబ్రూలో ఒక చక్కటి వర్డ్ మనం చూస్తాం, గెవుల్లాహ్. గెవుల్లాహ్ అంటే స్వేచ్ఛ లేదా విముక్తి లేదా స్వాతంత్రము లేదా విడుదల లేదా రక్షణ. గెవుల్లాహ్ ఈ యొక్క ఆ బానిస ఆ బ్రతుకుల్లో నుంచి దేవుడు విడిపించాడు. మనకు తెలుసు, మొదటిగా మన ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ విడిపించాడు ఆయన? నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆయన విడిపించడానికి యేసు ఈ లోకంలోనికి దిగి రావడం, ఆయన దిగి వచ్చి ఒక నాయకుని మోషేను ఏర్పరచుకొని మోషే ద్వారా వారు ఆ ప్రజలందరికీ విడుదల వచ్చింది. దేవుడు విడిపించేవాడు, దేవుడు సంరక్షించేవాడన్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది దైవిక ప్రేమ ప్రతి మనిషికి తాకుతుంది. ఇది స్వస్థత కూడా ఇస్తుంది. ఇది సమాధానం ఇచ్చే ప్రేమ. ఇది 2 వర్గాల వారిని కలిపే ప్రేమ. ఈ ప్రేమ సైతాన్ నుంచి మనం దూరపరిచే ప్రేమ. ఈ దైవిక ప్రేమలో నీవు నేను ముద్రించబడ్డా. కనుకనే ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని భయంతో, భక్తితో, శ్రద్ధతో వినడం ఒకే ఒక కారణం, క్రీస్తు రక్తములో మనము కడగబడ్డాం. కనుకనే
మరి చక్కగా పరిశుద్ధ దేవాలయంలో చేరి మనము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంచుతాం. చదవబడిన ఆ పాఠ్య భాగాల్లో మనం చూస్తే యోనా మనకు తెలుసు. యోనా యూదుడు. మీరు గమనించాలి, మనకు ఆదికాండం నుంచి మలాకి వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి యూదా జనాంగం, చాలా నిష్ఠ కలిగినటువంటి యూదులు. ఈ యోనాకు దేవుడు ఒక పని చెప్తాడు. ఈయన ప్రవక్త కదా. యోనా అంటే తెలుగులో చెప్పారు పావురము, ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ఈయన రెండవ యెరోబాము అనే రాజు దగ్గర ప్రవక్తగా ఉన్నాడు. ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశంలో ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఈయన ప్రవచిస్తున్నాడు. అప్పుడు యెరోబాము ఆ రాజు కాలంలో క్రీస్తు పూర్వం ఆయన 753 ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య కొనసాగినట్టుగా మనం చూస్తుంటాం. దేవుడు నినేవే పట్టణాన్ని ప్రేమిస్తున్నాడు. నినేవే పట్టణంలో ఎంతమంది ఉన్నారట? 1,20,000 మంది జనాంగం ఉన్నారు. కానీ వారందరూ కూడా దేవునికి విరోధముగా లేదా దేవుని యొక్క బాటలో లేకుండా ఉన్నారు. అప్పుడు యోనాను పిలిచి దేవుడు అంటున్నాడు, బాబు నువ్వు వెళ్ళి వారికి యెహోవా ఉగ్రత, యెహోవా కోపము మీ మీదకి వస్తుంది, మీరు యెహోవా వైపు తిరగండి అని సువార్తను ప్రకటించు అని చెప్పాడు యోనా. కానీ యోనా సరే అన్నాడా? యోనా అంటే అర్థం ఏంటంటే మరొక భాషలో మరొక ట్రాన్స్లేషన్లో లోబడని వాడు, అంటే చెప్పిన మాట వినని వాడు. మనకు కూడా ఉంది కదా, ఆ చేయవలసినవి చేయక చేయరానివి చేస్తాం ఆరాధన క్రమంలో మనం చెప్తూ ఉంటాం. యోనా కూడా ఎందుకు యోనా దేవుని మాట వినటం లేదంటే బలమైన ఒకే ఒక కారణం. ఈయనేమో యూదుడు, వాడేమో అన్యుడు. మరియు వీరు భద్ర శత్రువులు. నినేవే పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజలకు అస్సలు పడరు. స్పెయిన్ దేశంలో ఈ యొక్క తర్షీరు అనేటువంటి పట్టణానికి దేవుడికి చెప్పకుండా ఒక ఓడెక్కి హాయిగా ఏ రంది బాధ లేకుండా నిద్రపోతూ ఉంటాడు. ఏమనుకున్నాడు యోనా? దేవుడు నన్ను చూడడం లేదు. దేవుడి మాటలు, దేవుడు ఇటు పొమ్మంటే తూర్పు పొమ్మంటే ఆయన పడబట్టి పోతున్నాడు. వేరే ఓడనెక్కి టికెట్ తీసుకొని ఉన్నాడు. కింద ఎక్కడో అక్కడ పడుకొని ఉంటే అక్కడ దేవుడు సడన్ గా ఏం చెప్పించాడట? గాలి, వర్షము, వాన అంతా గందరగోళంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది దేవుని కోపము రగులుతుంది. ఎవడో ఇక్కడ దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు ఉన్నాడు. ఎవడనో అంటే ఈయనకి అర్థమైపోయింది, ఓహో దేవుని యొక్క కోపము నా మీదకి వచ్చింది అని ఆయన నిజాయితీగా ఒప్పుకొని ఈ చేసిన తప్పు నాదే, నన్నే మీరు సముద్రంలో పడవేయండి. సముద్రంలో వేసిన తర్వాత దేవుడు, ప్రేమగల దేవుడు ఏం చేసిందట? ఒక పెద్ద చేప, ఒక తిమింగలం, ఒక పెద్ద చేప, పెద్ద నోరు. ఎందుకంటే ఈయన 7 feet ఉన్నాడు, మన పెళ్లి కొడుకు లెక్క. యూదులు కదా, ఫుల్ హైట్ గా ఉంటారు, ఫుల్ బలంగా ఉంటారు. చేప మింగితే ఆ డబల్ ఉండాలి మింగడానికి. సో చేప మింగింది. అన్ని కూడా దేవుని ఆర్డర్. మామూలుగా తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు అయితే ఏం చేస్తాయి? కనకన నమిలేసేవాడు యోనా. కానీ యోనా సేఫ్టీగా దాని యొక్క చేప కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. రిపెంటెన్స్ కలిగింది, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నీ మాట నేను వినలేదు, నిజమే. అప్పుడు వెంటనే 3 days తర్వాత ఆ చేప యోనాను ఒడ్డున ప్రక్కిలేసి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన చెప్తాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు కూడా యోనా లాగానే 3 రోజులు భూగర్భములో ఉంటాడు. తర్వాత మీరు అది చదువుకోండి. యోనాను ఆయన ఆ పేరును అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3 రోజుల తర్వాత యోనాకు ఇంకా కోపము తగ్గలేదు. ఒకే ఒక కారణం, వారంటే వీళ్ళకి అస్సలు పడదు అంటున్నాడు ఆయన.
మొదటి వచనం, యోనా బహు చింతాక్రాంతుడై నినేవే వారిని క్షమించడానికి దేవుడు తీసుకున్న నిర్ణయానికి యోనాకు కోపం వచ్చింది. కోపంతో రగిలిపోతున్నాడు, మంటతో మండిపోతున్నాడు. దేవుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? వారు అన్యులు కదా, వారికి శిక్ష తప్పనిసరిగా కావాలి. వారిని రక్షించడానికి ఈయనకు మనస్సు లేదు. కొన్నిసార్లు మనం కూడా మన శత్రువులను, లేదా మన ఇంటి వారిని, లేదా మనకు నచ్చని వారిని, మనకు పడని వారిని మనము క్షమించలేము. వారితో తిరిగి మాట్లాడడానికి మనస్సు మనకు రాదు. యోనా పరిస్థితి కూడా కోపాన్ని అధిగమించి దేవుని దయగలిగినటువంటి హృదయం దేవుడికి ఉంటే, ఈ యోనాకు మాత్రం మండిపోతున్నాడు. వారంటే దానికి బదులుగా తీర్పు కోరుతున్నాడు. వారు ఏ విధంగా శిక్షించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. నినేవే ప్రజలకు క్షమాపణకు అర్హులు కాదని, వారు చాలా దుర్మార్గులు, వారికి శిక్ష తప్పనిసరిగా ఇవ్వాలని యోనా కాన్సెప్ట్ ఉంది. కానీ దేవుడి కాన్సెప్ట్ అది కాదు. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ హక్కుగా చేర్చుకునే దేవుడు అని వారిని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు తీర్పుకు బదులుగా ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. వారి మీద కోపం లేదు దేవుడికి. దేవుడు దయగల దేవుడుగా ఉన్నాడు. దాని హనం అంటే కటాక్షము, కరుణ, కటాక్షము, జాలి గలది. హనం అనే మాటను వాడారు. సో ఆయనకేమో దాని జయం ఉన్నప్పుడు తీర్పుకు శాపానికి మనస్సు రావడం లేదు. కనుకనే ఈయన ఆ దయగల దేవుడు అని చెప్పడం జరిగింది. అగస్టిన్ ఆఫ్ హిప్పో అనే పండితుడు ఒక అద్భుతమైన మాట, దేవుడు యోగ్యుడైన వ్యక్తిని ఎన్నుకొనడు, కానీ ఆ వ్యక్తిని యోగ్యవంతులుగా చేస్తాడు. ముందు యోగ్యునిగా ఎన్నుకోడు ఆయన, ఎన్నుకున్న వ్యక్తి యోగ్యునిగా చేయడమే దేవుడి పని. ఇక్కడ ఉంది, God does not choose a person who is worthy, but by the act of choosing he makes him or her worthy. వారికి ప్రయోజకులు కావడానికి దేవుడు తర్వాత వారిని ప్రయోజకవంతులుగా మార్చగలడు. నినేవే అష్షూరు సామ్రాజ్యము రాజధాని, శక్తివంతమైన నగరం. ఒకప్పుడు చాలా బబులోను సామ్రాజ్యము బబులోనులో ఉన్నప్పుడు నినేవేకు గొప్ప ఆధిక్యత ఉంది. అటువంటి యొక్క దేశ ప్రజలను దేవుడు కావలసిన అవసరం ఉంది. ఈయనకు లోపల మంట ఉంది, కోపం ఉంది. ఎవరికి? యోనా. దాన్ని అన్నారు కలాహ్ అంటే మండిపోవడం. ఎందుకు మండిపోతుంది? ఎందుకు దేవుడు వారి మీదనే వారిని క్షమించాలంటున్నారు? ఇది చూస్తే మనకు ఒకరు గుర్తుకు వస్తారు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే ఎవరు ఆనందపడ్డారు? తండ్రి చాలా ఖుషి అయిపోయి వారికి దావత్ ఇచ్చి కృషి చేస్తుంటే, ఆ పెద్ద కుమారుడు మెల్లగా చెల్లెకి వచ్చి వాడు మండిపోతున్నాడు. కోపం వస్తున్నాడు. ఎందుకు? వీడు దేశాలమ్మడు తిరిగి డబ్బులంతా పాటు చేస్తే ఈ తండ్రి మళ్ళీ వాడికి గొప్ప విందునిస్తూ ఉంగరం పెట్టి రాజరికంలాగా చేస్తున్నాడు. నాకు ఎప్పుడైనా ఏదైనా చేసినావా నా పేరు మీద? క్షమించే మనస్సు పెద్ద కుమారుడికి లేదు. కానీ తండ్రి మాత్రం క్షమించి హక్కును చేర్చుకున్నాడు. ఈ యొక్క పెద్ద కుమారుడు లాంటి స్వభావం యోనాకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో అత్యంత కృపగల దేవుడు, కటాక్ష గల దేవుడు. దేవుడి దుష్టులను శిక్షించాలని ఆయనకు కోరిక లేదు, వారిని కూడా రక్షించాలనే యొక్క మంచి గుణము కలిగినటువంటి దేవుడుగా మనము చూస్తున్నాం. 3వ వచనంలో నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యోనా డిసైడ్ అయిపోయాడు. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాడు. నువ్వు నా మాట కనడం లేదు కదా దేవా, నువ్వు వినకుంటే ఇదిగో నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. బైబిల్లో చాలా మంది అనుకుంటారు. మోషే కూడా ఒక సందర్భంలో వారికంతా ఏం కావాలన్నారు? చికెన్, మటన్, బిర్యానీ కావాలి, మాకు మాంసం ఇవ్వవా, ఎప్పుడు ఆ మన్నా తినిపిస్తున్నా బాబు అన్నప్పుడు భరించలేక ప్రార్థన చేస్తారు. వీళ్ళతో నేను ఏగలేకపోతున్నా, వీరితో నేను ఉండలేకపోతున్నా, నన్ను చంపు అంటే దేవుడు ఏమన్నారు? చంపండా? చంపలే. మరొకసారి ఒక పౌలు కూడా చూస్తాము. ఆయన కూడా ఏం ప్రార్థన చేస్తున్నారు?
ఈ నొప్పిని, ఈ రోగాన్ని, ఈ బాధను నేను భరించలేను. పౌలుకు దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ముళ్ళు అంటే ఏదో గ్రామాల్లో మనకు కాళ్ళకు గుచ్చుకున్న ముళ్ళు కాదు. ఒక బలహీనత, ఒక జబ్బు, అదేంటో మరి కంటి జబ్బో లేదా కిడ్నీస్ ప్రాబ్లమో ఏముందో తెలియదు. నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను నీవు చంపేటప్పుడు డో అన్నాడు. నీ శ్రమంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడే దేవుడుకి నువ్వు కావాలి. సో ఈయన ప్రార్థన చేస్తే దేవుడు నేను బ్రతకను, నాకు యోగ్యత లేదు అని ఒక ఉద్రేకంతో, ఒక ఉన్మాదిలాగా, ఒక శాడిస్ట్ లాగా ఆయన ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. 6వ వచనంలో యెహోవా ఒక సొర చెట్టు మొలిపించి, అక్కడంతా ఎడారిగా ఉంది, ఎండలు ఉన్నాయి, ఆయనకు టెంపరవరీగా విశ్రాంతిని ఇవ్వడానికి స్పాట్లో సొర చెట్టు వచ్చేసింది, నీడ హాయిగా రిలాక్స్గా ఉన్నాడు. మళ్ళీ వెంటనే అది ఎండిపోయింది. అప్పుడు మళ్ళీ ఆయన కోపము రగులుకుంటూ ఉంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, యోనా నువ్వు సొర చెట్టు విషయం ఎంత బాధపడుతున్నావు? ఇదిగో ఆ 1,20,000 మంది ప్రజలు వారు పాపములో, శాపములో, విగ్రహారాధనలో ఉన్నారు, వారిని నేను రక్షించాలనుకుంటున్నా అని అంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు అంటాడు, నీ కోపానికి ఇది న్యాయమా? ఈ విధంగా కాకూడదు అని మరి యోనాను గద్దించి మరి తిరిగి ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులు యెహోవా వైపు తిరిగినట్టుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన గ్రంథంలో చూస్తే మానవుల పట్ల యెహోవా యొక్క మంచితనం, దేవుడిని మానవుడు దేవుడిని స్తుతించాలి. యెహోవాను స్తుతించడమే ఈ 107వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దైవిక మాటలు మనం చూస్తున్నాం. విమోచింపబడిన వారు దేవుని స్తుతించాలి, రక్షింపబడిన వారు దేవుని స్తుతించాలి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారు దేవుని స్తుతించాలి. నీకు వేరే మార్గం లేదు. దేవుని స్తుతించడానికి దేవుడు ఒక దినాన్ని మనకు సపరేట్గా, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినం దేవుడి కొరకే, దేవుడిదే. ఈ దినమంటే మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. విమోచించిన వారి ఈ కీర్తన హెచ్చరిక చేస్తూ ఉంది. తీవ్రమైన బాధల్లో ఉండి ప్రార్థిస్తే 4 విషయాలకు దేవుడు జవాబిస్తున్నాడు. మొదటిగా ఆకలి దప్పులు గల వారు దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ శారీరక పరమైనటువంటి ఆకలి దప్పులు మనకుంటే, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మనకున్నాడు, నా యెహోవా దేవుడు ఉన్నాడని కీర్తనకారు రాస్తున్నాడు. ఆకలి దప్పులుగా ఉన్నప్పుడు, తర్వాత బానిసత్వములో ఉన్నప్పుడు, ఒక పాపములో ఉన్నావనుకోండి, నువ్వు బయటికి రావడం లేదు, అప్పుడు దేవుని నువ్వు అడగాలి, ప్రభువా ఈ తప్పులో ఉన్నా, ఈ పాపంలో ఉన్నా, ఈ శాపంలో ఉన్నా నన్ను నీ విడిపించాలని నువ్వు ప్రార్థన చేయాలి. 3వది మరణకరమైన వ్యాధులు, అప్పుడు కూడా దేవుని స్తుతించాలి. అప్పుడో ఒకవేళ చనిపోవచ్చు, అప్పుడు కూడా ప్రభువా ఇదిగో నేను ఈ లోకాన్ని విడిస్తే సరాసరి నీ దగ్గరికి దాన్ని చేర్చుకోవాలి. ఇంకా నాలో ఏదైనా ఉంటే, నాలో ఏదైనా తెలియనిది, రహస్యమైనటువంటి పాపంలో శాపం ఉంటే నన్ను కడిగి నన్ను నీవు చేర్చుకుంటూ మరణకరమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు సైతం మనము ప్రార్థన చేసుకోవాలి. తర్వాత తుఫాను ప్రమాదములు, మరణ దురవస్థలో ఉన్నప్పుడు తప్పించుకోవడం. కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా తుఫాన్లు వస్తుంటాయి, కుటుంబాల తుఫాన్లు వస్తుంటాయి. ఎప్పుడు మన జీవితం సాఫీగా ఒకే విధంగా సాగుతుంది అనుకోవడం భ్రమ. సో ఆ టైంలో కూడా దేవుణ్ణి స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 6వ వచనంలో వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. కష్టంలో ఉన్నప్పుడు యూద జనాంగం అంతా వారు మొరపెట్టడం, దేవునికి విజ్ఞాపనలు చేయడం, దుఃఖంలో విముక్తినిస్తున్న ప్రేమ, శక్తి సమాధానం ఇస్తున్న దైవికమైనటువంటి ప్రేమ ఇస్తారని, ఆపదల్లో బాధల్లో నుంచి వారిని విడిపిస్తారని మనము ప్రార్థన చేయాలి. ఆయనలో కృప ఉంది, ఆయనలో నమ్మకమైనటువంటి స్థిరమైనటువంటి మాటలు, బలపరిచే మాటలు ఉన్నాయని విశ్వాసంతో
మనము ప్రార్థన చేయాలి. ఆయన మన మొర వింటాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలని కీర్తనకారుడు రాస్తూ ఉంటూ ఉన్నారు. కీర్తన గురించి జాన్ క్రిస్టోసం ఈయన ఏమంటారంటే గోల్డెన్ మౌత్, ఈయన నోరు బంగారు నోరు అని పండితులు రాస్తారు ఇతని గురించి. అంటే ఈయన ఏది పలికినా ఏది మాట్లాడినా దేవుడికి ఇష్టమైనదిగా, అంటే ఆయన నోటిలో ఎటువంటి దుష్ట మాటలు కానీ లేదా ఆ శబ్దంలో శ్రమ కలిగించే మాటలు కానీ ఉండవని అతనికి ఆ బిరుదు, ఒక టైటిల్ ఇచ్చారు అక్కడ పండితులు. అది నా గోల్డెన్ మౌత్ జాన్ క్రిస్టోసం అనేవారు అంటారు. ఈయన అంటున్నాడు కీర్తన గురించి, పరిశుద్ధాత్మనే స్వరమై ఉంటూ మన యొక్క లోతైన వేదనలోను దుఃఖంలోను అవసరతలోను మానవ మాటలను మాట్లాడు పరిశుద్ధాత్ముని స్వరమై ఉంది. ఇది పరిశుద్ధాత్ముని స్వరానికి కీర్తనలు పోలుస్తూ ఉంటున్నాడు. The songs are a voice of Holy Spirit speaking to us in our deepest moments of need. ఏది అవసరతలు ఉన్నాయో అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా పలికే కీర్తనలు, ఈ పాటలు అని జాన్ క్రిస్టోస్ గారి యొక్క మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముని స్వరమైంది. ఇది మన యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుడు వింటాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పత్రికల పాఠంలో చూస్తే యంగ్ పాస్టర్ తిమోతి ఎఫెసీ నగరంలో పాస్టర్గా ఉన్నారు. ఆయనకు పౌలు ఒక లెటర్ పత్రిక రాసి పంపిస్తున్నాడు. ఆ సంఘంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? తిమోతి అనే మాటకు అర్థం దేవుణ్ణి గౌరవించేవాడు. ఇందులో 2 గ్రీక్ పదాలు ఉన్నాయి. థియోస్, మోథియోస్. అంటే థియోస్ అంటే దేవుడు, మోథియోస్ అనగా గౌరవించేవాడు, గౌరవం. తిమోతి అని ఆ మాటను ట్రాన్స్లేట్ చేయడము జరిగింది. ఎఫెసీ సంఘానికి కాపరిగా ఆ సంఘంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సవాళ్ళు అన్నిటిని బట్టి పౌలు తనకు 2 పత్రికలు, ఇది వ్యక్తిగత పత్రికలు అంటాం లేదా కాపరి పత్రికలు అంటాం. సో ఈ పత్రికల్లో ఇక్కడ మనం చూస్తే సిద్ధాంతపరమైన బోధలు నెంబర్ 1. నెంబర్ 2 మనం గమనిస్తే సంఘ నాయకత్వం, మరి వ్యక్తిగత ప్రవర్తన, మరి సంఘ క్రమశిక్షణ, ఆరాధన మరియు ప్రార్థన. ఇవన్నీ నీవు సంఘములో అనుసరించాలి. నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, నీవు ఒక క్రమశిక్షణతో ఉండాలి, సిద్ధాంతపరమైనటువంటి బోధన ఉండాలి. ఎట్లా పడితే అట్లా బోధించడం కాదు. అందుకే మనకు ఒక ఆరాధన క్రమం అని, ఒక సిస్టమ్ అని, ఒక సమయం అని, ఒక లేఖనాలని, ఒక అంశం అని, సంఘ ఆచారాలు, యూకరిస్ట్ అని, బాప్తిజం అంటూ, కన్ఫర్మేషన్స్ అంటూ, ఈ రకరకాలైనటువంటి సంఘ ఆచారాలతో, సంఘ క్రమంతో, డిసిప్లైన్లో సంఘ నాయకత్వం వహించాలి. తిమోతి అని పౌలు రాస్తున్న మాట చూస్తాం. రక్షణ, ఈ సత్యం అందరూ తెలుసుకొని అందరూ కూడా జ్ఞానవంతులై ఉండాలి. నువ్వు రాజుల కొరకు, పెద్దల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉంటే వారందరి కొరకు నీవు నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అధికారుల కొరకు చేయాలని ఆ పత్రికలో అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరొక మాట, మధ్యవర్తిగా వహించవాడని, సంఘానికి బోధించవాడు మధ్యవర్తిగా, క్రీస్తు విమోచన, క్రయధనముగా తనను తాను సమర్పించుకోవడం, రాన్సమ్ ఫర్ ఆల్, క్రయధనముగా తనకు తానుగా ఆ రక్తాన్ని, క్రయధనాన్ని ప్రభు మనందరి కొరకు రక్తాన్ని చిందించి వెళ్ళను కట్టి మనల్ని విడిపించినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తుంటాం. మనుషులందరూ రక్షణ పొందాలని దైవ చిత్తం. ఏ ఒక్కరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడిని అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక అందరికీ రక్షింపబడాలనే కోరిక. దీని మాటను పాండాస్ అంటే శక్తి కలిగినటువంటి అందరూ దేవుని బిడ్డలు క్రీస్తు ఒడిలోనికి రావాలి.
క్రీస్తు ప్రేమలోనికి రావాలని పాంటాస్ అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవునికి మానవుడికి మధ్యవర్తి ఎవరట? క్రీస్తు అనే ఒక నరుడు. ఆయన అంటాడు క్రైస్ట్ ఈస్ ద ఆర్ మీడియేటర్ ఫర్ ఆల్. ఆయనే మధ్యవర్తి, ఒక్కడే మధ్యవర్తి. మెసిటోస్ అన్నారు. మధ్యవర్తి అంటే వంతెన కట్టేవాడు, ఈ బిల్డర్. దేవుడికి పాపులకు పరిశుద్ధులుగా మారుస్తూ దేవుని దగ్గరికి తీసుకెళ్లేవాడు ఈ మెసిటస్. అంటే ఈయన వంతెన కట్టేవాడు. మోషే మధ్యవర్తిగా ఉన్నాడు, క్రీస్తు సంపూర్ణ మధ్యవర్తిగా ఉన్నాడు. మోషే తాత్కాలికమైన మధ్యవర్తి, యేసుక్రీస్తు నిరంతరం. ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం మధ్యవర్తిగా ఉంటూ ఆయన నడిపిస్తున్నాడనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. సృష్టింపబడిన వారెవరికి క్రీస్తు స్థానము ఇవ్వబడడం లేదు, ఆయన ఒకడే. తర్వాత 8వ వచనంలో పురుషులు బహిరంగంగా ఆరాధనలో బిగ్గరముగా ప్రార్థన చేయాలి, చేతులు ఎత్తి దేవుని స్తుతించాలట పురుషులు. ఎందుకంటే నూతన నిబంధనలో ఆరాధనలో చేతులెత్తి ప్రార్థించే అలవాటు ఉండేది. సో వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఇతరుల పట్ల పవిత్రంగా నీతిగా జీవించే ఈ పవిత్ర హస్తాలని భక్తులు రాస్తూ ఉంటున్నారు. ఈ హస్తాల్లో పరిశుద్ధత, పవిత్రత ఉండాలి. 9 స్త్రీలు అలంకరములు స్వస్థ బుద్ధి గలవారై. స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి ఇది దైవ సంకల్పం. మీ వస్త్రధారణ చూసి ప్రభు ఆనందించాలి, నీ కుటుంబ సభ్యులు ఆనందించాలి, బయట తిరిగే వాళ్ళు ఆనందించాలి. మీరు ఇష్టానుసారం ఈ మధ్య ఒక లేడీ గురించి చాలా దుమారం చెప్పింది కదా, క్యాంకర్. సో ఈ వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనది. మనదంతా ఫారెన్ కల్చర్ కాకుండా మరి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీ శరీరాన్ని కనపరుచుకొని కప్పుకొని సిగ్గుతో మరి భయంతో మర్యాదతో ఉండే దుస్తులు ధరించాలని పౌలు ఆ స్త్రీలకు రాస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సువార్తల పాఠంలో లక్ష్మీ క్లోజ్ మార్కు సువార్త 2వ అధ్యాయం 13-17 వచనంలో పాపులను పిలువడానికే నేను వచ్చి తిని. ఈయన సముద్ర తీరంగా వస్తున్నప్పుడు ఆయన వెంబడి అనేకులు వెంబడిస్తూ ఉన్నారు. వారు ఎవరున్నారట? సుంకరులు ఉన్నారు, పాపులు ఉన్నారు. అక్కడ ఆ లేవి అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్, ఆ మత్తయి అంటాం దాన్ని, లేవి మత్తయి సేమ్ నేమ్స్. సో అతన్ని పిలుస్తున్నాడు ప్రభు, ట్యాక్స్ కలెక్టర్. మరొకరు మనకు తెలుసు కదా బైబిల్లో, ఎవరైనా కొట్టి జక్కయ్య. వీరు రోమా సామ్రాజ్యంలో గవర్నమెంట్ లో పన్నులు వసూలు చేసేవారు, అక్రమ సంపాదన సంపాదించేవారు. అందుకే ఎక్కువగా వసూలు చేసేవారు వీరంతా. ఇది యొక్క ఈ ప్యాసేజ్ లో 3 రకములైన మనుషులను, ప్రజలను మనం చూస్తాం. నెంబర్ 1 అట పన్నులు వసూలు చేసే సుంకరులు, లేవీయులు. వారు అన్యాయముగా, అక్రమముగా, ఒకసారి మనం కూడా మనకు ఒకవేళ ట్యాక్స్ పన్నులు వస్తే ఇప్పుడంటే అంత కంప్యూటరైజ్డ్ కనుక మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఒకప్పుడు మనం డబల్ కట్టే పరిస్థితులు కూడా మనం చూస్తుంటున్నాం. సో రెండవదిగా పాపులు అంటే సిన్నర్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటారు? పాపులను తప్పు చేసిన వాడు పాపులు అనుకుంటారు కదా. పాపులు అంటే అది కాదు. పాపులు అంటే ధర్మశాస్త్రానికి లోబడని వారు, ధర్మశాస్త్ర చట్టం యెహోవా మాటలను బయటికి వచ్చిన వారు, లోబడకుండా ఉండే వారిని పాపులు అన్నారు. ఎవరన్నారు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, వీరంతా నిష్ఠ కలిగిన. ఈ సుంకరులను చూసి అరే ఇటు పాపి పడి యేసుప్రభు ఏంటి? యేసుప్రభు మావాడు, మా యూదుడు, వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ అని పాపులను అసహించుకునే ఆ కమ్యూనిటీని, అక్కడ వారిని మనం చూసి, వీరు కఠినమైన మతపరమైనటువంటి
మన హద్దులను కొనసాగించాం. అందుకే యేసు ప్రభు విశ్రాంతి దినమున ఏదైనా హీలింగ్ చేస్తున్నాడు అనుకో, స్వస్థతలు ఇస్తుంటే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేశారు. ఎవరు వారికి చెప్పింది? ఇది విశ్రాంతి దినం, కేవలం యెహోవా దేవునితోనే మన ప్రయాణం, నువ్వు ఈ బిజినెస్ పెట్టడం ఏంటి అంటే ఆయన కంటే గొప్పవారిని, ఇదిగో నేను స్వస్థతను ఇవ్వడానికి అధికారం పొందిన వారిని ప్రభు వాళ్ళతో వాదించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. వీరి దృష్టిలో పాపులంతా ధర్మాన్ని అపవిత్రపరిచేవారని వారి నమ్మకం. ఈ పాపను చూస్తేనే వారికి అసహ్యంగా ఉండే ఆ స్థితిని వారు కలిగి ఉన్నారు. మూడవదిగా పరిసయ్యులు, వీరిని మనం చూస్తాం. చివరిగా 15వ వచనంలో, నేను నీతిమంతులు కాదు పాపులనే పిలువవచ్చి తిని, పాపపు రోగం ఉన్న వారికి ఆధ్యాత్మిక ఆరోగ్యం యేసు ప్రభు ఇస్తున్నాడు. నేను రోగికే వైద్యుడను, ఆరోగ్యంగా ఉన్నవాని కాదు. రోగి అంటే యేసుని ఎరగని వాడు, హృదయంలో పాపం ఉంచుకున్నవాడు, క్రీస్తు వరకు బ్రతకలేని వాడు, వారి కొరకే నేను అక్కడి నుంచి దిగి వచ్చి ఉన్నాను. నాకు వేరే పని లేదనుకున్నారా? నేను ఎందుకు పరలోకం నుంచి దిగి వచ్చానంటే కేవలము మీ కొరకే. పాప రోగంతో బాధపడుతున్న నన్ను ప్రభు హక్కున చేర్చుకుని మరి మనను ఆధ్యాత్మికంగా మరి ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆ గొప్ప పరమ వైద్యుడైన యేసు లోకానికి దిగి వచ్చున్నాడు. సంఘం పరిశుద్ధాత్మ యొక్క క్లబ్ కాదు, ఇది పాపులకు ఆస్పత్రి, దవాఖానా అంటారు భక్తులు. ఇది పరిశుద్ధులకు క్లబ్ లాంటిది కాదు, ఇది పాపులకు హాస్పిటల్. ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పరిశుద్ధ సంఘంలోనికి వారు మార్చబడతారు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. మార్టిన్ లూథర్ అంటున్నాడు, ఆయన కృప అనేది దేవుడు ఇచ్చేది, మన సొంత యోగ్యత వల్ల కాదు, కానీ దేవుని కృప వలనే అన్ని మనము పొందగలము. దేవుని ప్రేమ మన గర్వాన్ని అణిచివేస్తుంది. యోనా గర్వంతో నింపబడ్డాడు, తర్వాత దేవుని వైపు తిరిగి ఉన్నాడు. మన హద్దులను విస్తరింపజేస్తుంది దేవుని కృప. మన హృదయాలను మారుస్తుంది దేవుని కృప. క్రీస్తు అందరికీ విమోచన కలుగజేస్తున్నాడు. దేవుని ప్రేమ అందరినీ అలింగనం చేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ వారం పరిశుద్ధ దినమందు దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు, దేవుడు ఇస్తున్నటువంటి రక్షణ కొరకు మనము సిలువ వైపు చూస్తూ, సిలువను తాకుతూ, ప్రభువా ఈ సిలువ ద్వారానే నేను రక్షింపబడ్డాను, నీవు కలిసి ఒకానొక దినం అక్కడ పరలోకంలో నువ్వు నన్ను అలింగము చేసుకుంటావు, నీ కొరకు నేను భూలోకంలో నా యొక్క టాస్క్ నేను ముగించుకుంటున్నాను, నీవు నాకు నమ్మకంగా ఇచ్చిన పనిని నేను నెరవేరుస్తున్నానని ప్రార్థన చేసుకొని ప్రభు వైపు ఉన్నట్లయితే తప్పక దేవుడు మనను దీవిస్తాడు. అటువంటి కృప దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించుగా ప్రార్థించు. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. యుద్ధపడిన వాక్యం మా హృదయంలో భద్రపరచుకున్నట్టు సహాయం చేస్తూ పరిచయం వచ్చిన ప్రియ సంఘమును దేవుని కుటుంబాన్ని అంతటిని దీవించగలరు. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి.